ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్, ఎయిర్వెస్ వాస్కులర్ సెంటర్. ఈ నెల 7వ తారీఖు అంటే ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది భారతదేశంలో చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రంలోనే పలు రకాల విభేదాలున్నాయి. అసలు ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, ఆ తర్వాత ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి భవిష్యత్తులో, అలాగే ఏ రాశులకు ప్రాబ్లం ఉంటుంది, ఏ రాశులకు కలిసి వస్తుంది అన్నీ కూడా ఇప్పుడు మనం కృష్ణమాచార్యులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, కృష్ణమాచార్యులు గారు నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబు జై. అమ్మ నమస్కారం. సార్, గురుగారు ఏంటి ఎలాగా ఇప్పుడు ఈ రాబోతున్నటువంటి ఏదైతే లూనార్ ఎక్లిప్స్ ఉందో, చంద్రగ్రహణం ఉందో, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అసలు ఏ నక్షత్రంలో ఈ గ్రహణం రాబోతుంది? దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలే కాదు, ఒక వ్యవస్థ ఖగోళానికి సంబంధించిన అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాల యొక్క మెలవింపే మన జ్యోతిష్ శాస్త్రం. అనాదిగా ఎన్నో వందల వేల సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే లక్షలాది సంవత్సరాలు, ఎప్పుడు పౌర్ణమి లభిస్తుందో, ఎప్పుడు అమావాస్య వస్తుందో, ఎప్పుడు గ్రహణం పడుతుందో, మారుమూల గ్రామంలో గణితాలు వేసి చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞ మన మహర్షులు, మన పూర్వీకుల యొక్క సొంతం. కానీ ఎందుకో తెలియదు ఈ మధ్యకాలంలో చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితం, పూర్వ సిద్ధాంతం, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో మనల్ని లెక్కిస్తున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలియదు. కానీ మీరు అన్నట్టుగా ఈ నెల 7వ తారీఖు ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం ప్రత్యేకించి ఏ నక్షత్రంలో ఏర్పడుతుందన్న విషయాల గురించి తీవ్రమైనటువంటి సందిగ్ధత ఏర్పడ్డటువంటి విషయం జగద్విదితం, మనందరికీ కూడా వాస్తవం. కానీ అన్ని యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి జ్యోతిష్యులందరూ కూడా శతభిష నక్షత్రంలోనే ఈ గ్రహణం ఏర్పడుతుందని అందరు చెప్పుకున్నారు. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసకుడిగా దేశ కాలమైన పరిస్థితులే కాదు, స్వామివారికి సంబంధించినటువంటి బ్రహ్మవాణి సిద్ధాంతంతో పాటు సౌరమానాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుని ఇతరత్రా స్థితిగతులన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నటువంటి తర్వాత ఇది పూర్వభద్ర నక్షత్రంలో మాత్రమే ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం రానున్నది. ఇది శతభిష నక్షత్రం కానే కాదు. ఖగోళంలో జరిగేటువంటి ఈ వింతని శాస్త్రవేత్తలు అవ్వచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా ప్రామాణికమైనటువంటి వస్తువుల ద్వారా కూడా ఖగోళంలో జరిగేటువంటి ఈ వింతని కూడా మనం చూడొచ్చు. ఈ అద్భుతమైనటువంటి భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణిమ 7వ తారీఖు నాడు ఏర్పడబోయేటువంటి ఈ విశేషవంతమైనటువంటి చంద్రగ్రహణం కేవలం పూర్వభద్ర నక్షత్రంలో మాత్రమే ఏర్పడబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది శతభిష నక్షత్రంలో ఏర్పడబోతుందన్నటువంటి ఉద్దేశం చేత ఇప్పటికే శతభిష నక్షత్ర జాతకులు, కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అరిష్టమని, శతభిష నక్షత్ర జాతకులు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలని చాలా రకాలుగా వీటి గురించి చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో భారతదేశం మొత్తం కూడా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, లక్నో లాంటి నగరాల్లో ప్రత్యేకంగా కనువిందు చేసే అవకాశం ఉంది. పశ్చిమ భారతావనిలో ముంబై, అహ్మదాబాద్, పూణేలో కూడా ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ దక్షిణ భారతావనిలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి లాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కనువిందు చేయనుంది. తూర్పు భారతావనిలో కోల్కతా, భువనేశ్వర్, గౌహతి నగరాలు గ్రహణాన్ని పూర్తిగా వీక్షించడానికి అనువైనటువంటి పరిస్థితులు. ప్రత్యేకించి మధ్య భారతావనిలో భోపాల్, నాగపూర్, రాయపూర్ లాంటి చోట్ల కూడా ఈ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించవచ్చు. 7వ తారీఖు సెప్టెంబర్ 2025 ప్రారంభ సమయం 9:58 నుండి సెప్టెంబర్ 8వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1:26 వరకు కూడా ఈ చంద్రగ్రహణం సుమారు 3:28 పాటు దీన్ని కేవలం మన కళ్ళతో కూడా మనం వీక్షించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ గ్రహణ కాలం అన్నటువంటిది చాలా ముందుగానే, సుమారు మనం అనుకున్నటువంటి సమయానికి ముందుగానే మొదలైనప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో చాలా చోట కనిపించిన భారతదేశం మొత్తం కూడా కనువిందు చేయగలిగినటువంటిది. ఈ రోజు ఎటువంటి నియమాలు ఉండాలి, ఎటువంటి నిష్టలు ఉండాలి, లేకపోతే గ్రహణ సమయంలో ఆరు బయటకు వెళ్ళి మనం ఏమైనా ఆహార పదార్థాలు తినవచ్చా అంటే చాలా రకాలైనటువంటి జన విజ్ఞాన వేదికలను, ప్రత్యేకించినటువంటి కొంతమంది వ్యక్తులను ఇది అజ్ఞానమనో, మూఢ విశ్వాసమనో,
విజ్ఞాన శాస్త్రం చెప్పట్లేదనో చాలా మంది గ్రహణ సమయంలో చేయకూడని వాటి గురించి సామాజికమైనటువంటి మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఉండటం. మనం అందరం చెప్తుంది ఏంటంటే, గ్రహణ సమయం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఉపవాసంతో ఉండటంతో పాటు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటం, ప్రత్యేకించి ఎటువంటి దేవాలయ ప్రాంగణంలో కూడా ఎటువంటి ఉత్సవాలు కావచ్చు, అలంకరణలు కావచ్చు, పూజాది క్రతువులు కావచ్చు, గ్రహణ సమయానికంటే కూడా కొంచెం ముందుగానే ఇవన్నీ కూడా సంపూర్ణం చేసి గ్రహణ సమయంలో కొన్ని ఆలయాలు తప్ప, ఉదాహరణకి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయం వంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయాలు తప్ప భారతదేశమే కాదు ప్రపంచంలోని అన్ని ఆలయాలు కూడా సనాతన ధర్మంలో హిందూ సంప్రదాయంలో ఉన్న ఆలయాలన్నీ కూడా మనం మూసేస్తాం. కానీ కొంతమంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ఉపవాసం చేయకపోతే ఏమవుతుంది, దీక్ష చేయకపోతే ఏమవుతుంది, చంద్రగ్రహణ సమయంలో భోజనం చేస్తే ఏమవుతుంది? విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అనుసరించి సులభంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి స్త్రీయా పురుషుడా అని మనం నిర్ధారించే ప్రక్రియ ఏమిటి అంటే, మనం ఏం చెప్తాం, మనకెవరికి తెలియనిది, విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుబట్టనిది, మన యొక్క భౌతిక దేహాన్ని అనుసరించి ఈ వ్యక్తి స్త్రీయా పురుషుడా అని చూస్తే ముఖాన్ని చూసో శిరోజాలను చూసో కాదు, ఆ వ్యక్తి యొక్క శ్వాస వ్యవస్థను బట్టి వీళ్ళు స్త్రీలా పురుషుల మన యొక్క ప్రాచీనమైనటువంటి ధర్మం నిర్ధారణ చేసేది. ఎలాగో తెలుసు, ఎవరైనా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఉదర వితానం వారికి సంబంధించినటువంటి ఒత్తి కడుపు భాగంలో గనక సంకోచ సడికలకు జరిగితే వాళ్ళు పురుషులు అన్నట్టు లెక్క. ఎవరైతే శ్వాస తీసుకున్నప్పుడు పక్కటెముకలు మాత్రమే సంకోచ సడికలు జరుపుతూ ఉంటే వాళ్ళు స్త్రీలు అని లెక్క. అంటే మనిషి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి శ్వాస వ్యవస్థలో రకరకాలైనటువంటి మార్పులు ఉన్నాయి. గర్భస్థ శిశువును కలిగినటువంటి స్త్రీలు గ్రహణాన్ని ఎందుకు చూడకూడదు, గ్రహణ సమయంలో బయటికి ఎందుకు రాకూడదు అంటావంటే, స్త్రీలు అంటే పక్కటెముకల ద్వారా సంకోచ సడలికలు జరుగుతున్నాయి, శ్వాసక్రియ జరుగుతుంది. మరి పిండం వాటి మధ్యలో ఉంది కదా, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవటం వల్ల విశ్వ చైతన్య శక్తి గ్రహణ సమయంలో తక్కువగా ఉండటం వల్ల, గర్భస్థ శిశువు మీద అదనపు ఒత్తిడి పడడం వల్ల ఆ పిండంలో ఏవైనా మార్పులు రావటం, గ్రహణమురి రావటం, గ్రహణ సంబంధమైనటువంటి విషయాలకు లోనైనటువంటి స్త్రీ ఈ సంకోచ సడలికలు చాలా కష్టంగా జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లల అంగవైకల్యంతో పుట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిర్ధారణ జరిగినవి. కాబట్టి గ్రహణ సమయంలో తల్లులందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ ఒక్కరూ కూడా గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి ఏ తల్లి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయానికి ఫోకస్ అవ్వకూడదు. ఇక ఆహార సంబంధమైనటువంటి పదార్థాలను కూడా గ్రహణ సమయానికంటే కూడా 2 ముహూర్తాల ముందు లేదా 2-3 గంటల ముందే స్వీకరించడం వల్ల తేలికగా జీర్ణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉపవాసం ఉంటే మరీ కూడా మీనరాశికి సంబంధించిన వాళ్ళు, కుంభరాశికి సంబంధించిన వాళ్ళు తీక్షణమైనటువంటి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటారు. కేవలం పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఈ గ్రహణం ఏర్పడుతుంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి పరిహారం అన్నటువంటిది అవసరమై ఉండొచ్చు. మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గోశాల గనక ఉన్నట్టయితే గోవులకి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో బియ్యం, అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి ధాన్యమైనటువంటి బియ్యాన్ని వండినా లేదా బియ్యంతో తయారు చేసబడినటువంటి ఏదైనా వంటకాన్ని గోవులకు నివేదన పెట్టినా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా జరుగుతుంది. అలాగే మినుముల్ని దానం చేయటం, మినుములకు సంబంధించినటువంటి గారెలవచ్చు, మినప సంబంధమైనటువంటి వస్తువుల్ని దానం చేసిన, గోవులకి ఆహారంగా పెట్టిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. 12 రాశుల మీద రాబోయేటువంటి 6 మాసాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి రాశి వారు మీ సమీప ప్రాంగణంలోని గోశాలకు వెళ్లి అక్కడ బియ్యం, మినుములు వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో గోవులకి ఆహారాన్ని ఇవ్వటం వల్ల యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో మాత్రమే ఏర్పడేటువంటి చంద్రగ్రహణంగా మీరందరూ కూడా గుర్తించగలరని నా మనవి. సార్, గురువు గారు, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అంటే ఏమంటారు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి, అది ఏమన్నా ఉందా ఈ గ్రహణం తర్వాత? జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం మనకి శిరోధార్యం, సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం గురించి మనం చెప్పుకుంటాం.
స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఎన్నో వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలు మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో వంగబాబా గురించి అవ్వచ్చు, లేకపోతే గనక నోస్ట్రడామస్ గురించి అవ్వచ్చు, లేకపోతే కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు, కొన్ని విషయాల గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం, పదే పదే వింటూ ఉన్నాం. నా లెక్క ప్రకారంగా గడిచినటువంటి 3 నుంచి 6 మాసాల పర్యంతం నుంచి ఎన్నో రకాలైనటువంటి విపత్తుల్ని, జల ప్రళయాల్ని, భూకంపాలని మనం చూస్తున్నాం. కేవలం ఈ చంద్రగ్రహణం వల్లే కాదు, ప్రకృతిలో బీభత్సకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి వాతావరణం ఎప్పుడో మొదలయ్యింది. సమీపమైనటువంటి భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. జల ప్రళయాలు, ఇప్పటి వరకు వరదల్ని మాత్రమే మనం చూసాం. సునామీ లాంటివి ఎప్పుడో జరిగిన దాఖలాలు అక్కడక్కడ మనం విన్నాం. కానీ జల ప్రళయం అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే సునామీ సంభవించడం వల్లే. ఇక సునామీలు ఎక్కువ అవబోతున్నాయి. ఎందుకు అవబోతున్నాయి? చంద్రుడి యొక్క నియంత్రణలోనే సముద్రానికి సంబంధించిన ఆటుపోట్లుంటాయి. సహజ సిద్ధంగా ఎప్పుడైతే చంద్రగ్రహణం ఏర్పడుతుంది, చంద్రుడికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో శక్తిహీనంగా ఉంటుంది. ఈ ఆటుపోట్లు అదుపులో లేకుండా పోయే అవకాశం ఉంది. నా లెక్క ప్రకారంగా జల సంబంధమైనటువంటి ప్రళయాలు ఏవైనా, ప్రకృతిలో అతివృష్టి అవ్వచ్చు, అనావృష్టి అవ్వచ్చు, వరదలవ్వచ్చు, అంతకు మించి సునామీ లాంటి పరిస్థితులు ఎక్కువయ్యేటువంటి అవకాశం. వాటితో పాటుగా భూమి ప్రకోపించి కంపించి భూకంప తీవ్రతలను కూడా చూసేటువంటి అవకాశం. ఇవి సమీపమైనటువంటి భవిష్యత్తులో తప్పకుండా జరగబోతున్నాయి. అంటే విశ్వ మానవాళిని భయపెట్టడానికి కృష్ణమాచార్య ఈ వ్యాఖ్యలు చేయట్లేదు, కానీ దేశ కాలమాన పరిస్థితులను బట్టి, ప్రకృతి యొక్క బీభత్సకరమైనటువంటి పరిస్థితుల్లో సమీపమైన భవిష్యత్తులో అంటే ఉన్నటువంటి గ్రహగతులు, నడుస్తున్నటువంటి దశలు, ప్రత్యేకించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని మనం చూస్తే ఈ విధమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. గురుగారు, మీరు ఇందాక చెప్పినటువంటి 2 రాసులు వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? మిగతా వాళ్ళంతా ఓకే కదా? ఊహించినటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఏమీ లేవు. 12 రాసుల వాళ్ళందరూ కూడా సానుకూలవంతమైన స్థితిగతుల్లో ఉండటానికి తెలుపు రంగులో ఉన్నటువంటి ధాన్యమైనటువంటి బియ్యాన్ని, మినుములని గో సంబంధమైనటువంటి గోశాలకు వెళ్లి గోమాతకు తినిపించటం వల్ల 12 రాసుల వారికి మంచి జరుగుతుంది. మీది ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో చేయండి. వీలైనంత వరకు ఈ పూర్వాభాద్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకపోవటం మంచిది. ఓకే. ఆ ఒక్క రాశి వాళ్ళు చూడకపోతే బెటర్. రైట్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. జై వీరబ్రహ్మ, జై గోవింద.